మన ఊర్లో 2 రోజులు వరుసగా వర్షం పడితే చాలు రోడ్లు నీటితో నిండిపోతాయి. బయటకు వెళ్లడం కష్టమవుతుంది. కొన్నిసార్లు స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తారు. ఆఫీసులకు వెళ్లేవాళ్లు ట్రాఫిక్ లో ఇరుక్కుపోతారు. ఇంట్లో బట్టలు ఆరవు, కరెంటు పోతుంది. వర్షం ఎప్పుడు ఆగుతుందా అని అందరూ ఎదురు చూస్తుంటారు. కానీ ఒకసారి ఊహించుకోండి, ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కూడా కాదు, ఏడాది మొత్తం దాదాపు ప్రతిరోజు వర్షం పడే ఒక ఊరు ఉంటే అక్కడి ప్రజలు ఎలా జీవిస్తారు? అంత వర్షం పడితే ఇళ్లు, రోడ్లు ఎలా ఉంటాయి? పిల్లలు స్కూళ్లకు ఎలా వెళ్తారు? అసలు అలాంటి ఊరు నిజంగానే ఉందా అంటే అవును, ఉంది. ఆ వింత ప్రదేశం కూడా మన భారతదేశంలోనే ఉంది. ఆ ఊరి పేరు మాసిన్రామ్. మాసిన్రామ్ భారతదేశంలోని మేఘాలయ రాష్ట్రంలో ఉన్న ఒక చిన్న గ్రామం. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. మేఘాలయ అనే పేరుకి అర్థమే మేఘాల ఇల్లు. అక్కడికి వెళ్లిన పర్యాటకులు ఒక మాట చెబుతుంటారు: మీ మేఘాలను ఆకాశంలో కాదు, రోడ్ల మీద నడుస్తూ చూశామని. ఎందుకంటే అక్కడ మేఘాలు చాలా తక్కువ ఎత్తులో ఉంటాయి. కొన్నిసార్లు మనం మేఘాల మధ్యలోనే నడుస్తున్నామేమో అనిపిస్తుంది. చుట్టూ పచ్చటి కొండలు, వాటి మధ్య తేలియాడే తెల్లటి మేఘాలు, ఎడతెరిపి లేకుండా కురిసే వర్షం. చూస్తుంటే అది నిజంగా భూమిపై ఉన్న మరో ప్రపంచంలా కనిపిస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్న, అక్కడ ఎంత వర్షం పడుతుంది? మాసిన్రామ్లో ఏడాదికి సగటున 11,800 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతుంది. ఈ సంఖ్య వింటే పెద్దగా అర్థం కాకపోవచ్చు. అందుకే ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఏడాది మొత్తం పడే వర్షం ఎంత ఉంటుందో మాసిన్రామ్లో కొన్ని రోజులలోనే అంత వర్షం పడిపోతుంది. మనం ఒక ఏడాది చూసే వర్షాన్ని అక్కడి ప్రజలు కొన్ని వారాల్లోనే చూస్తారు. అందుకే ప్రపంచం మొత్తం ఈ చిన్న గ్రామం గురించి ఆశ్చర్యంగా మాట్లాడుతుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మనలో చాలా మంది స్కూల్ రోజుల్లో ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతం చిరపుంజి అని చదివి ఉంటారు. అది తప్పు కాదు. చాలా సంవత్సరాల పాటు చిరపుంజియే ప్రపంచ రికార్డును కలిగి ఉండేది. కానీ కాలం మారింది. కొత్త సాంకేతిక పరికరాలతో శాస్త్రవేత్తలు వర్షపాతాన్ని మరింత ఖచ్చితంగా కొలవడం ప్రారంభించారు. అప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. చిరపుంజి కంటే మాసిన్రామ్లోనే కొంచెం ఎక్కువ వర్షం పడుతోందని వారు గుర్తించారు. దాంతో ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా మాసిన్రామ్ అధికారికంగా గుర్తింపు పొందింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం కేవలం 15 కిలోమీటర్లు మాత్రమే. అయితే ఈ ప్రాంతంలోనే ఎందుకంత వర్షం పడుతుంది? దీనికి కారణం అక్కడి ఖాసీ కొండలు. బంగాళాఖాతం నుంచి తేమతో నిండిన మేఘాలు భారీగా ఈ ప్రాంతం వైపు వస్తాయి. అవి ఖాసీ కొండలను ఢీకొన్నప్పుడు ముందుకు వెళ్లలేకపోతాయి. దాంతో వాటిలో ఉన్న తేమ మొత్తం వర్షంగా మారి కురిసిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే ప్రకృతి అక్కడ ఒక పెద్ద వర్షపు ఉచ్చు వేసినట్టే. అందుకే ప్రపంచంలో మరెక్కడా లేనంతగా అక్కడ వర్షం కురుస్తుంది. ఇప్పుడు ఇంకో షాకింగ్ విషయం చెబుతాను. అంత వర్షం పడే చోట ప్రజలు గొడుగులు ఎక్కువగా వాడరు. అవును, మీరు విన్నది నిజమే. మనం చిన్న చినుకు పడినా గొడుగు తీసుకుని బయటికి వెళ్తాం. కానీ మాసిన్రామ్ ప్రజలు మాత్రం గొడుగులపై పెద్దగా ఆధారపడరు. ఎందుకంటే అక్కడ కేవలం వర్షం మాత్రమే కాదు, దానికి తోడు చాలా బలమైన గాలులు కూడా వీస్తుంటాయి. సాధారణ గొడుగు అయితే కొన్ని క్షణాల్లోనే తిరగబడిపోతుంది. కొన్నిసార్లు పూర్తిగా విరిగిపోతుంది కూడా. అందుకే అక్కడ ఖాసీ తెగ ప్రజలు వందల సంవత్సరాల క్రితమే ఒక అద్భుతమైన పరిష్కారం కనుగొన్నారు. దాని పేరు క్నప్స్. ఇది వెదురు, ఆకులు మరియు సహజ పదార్థాలతో తయారు చేసే ఒక ప్రత్యేకమైన తల కవచం. దీన్ని తలపై పెట్టుకుంటే తల నుంచి మోకాళ్ల వరకు శరీరం మొత్తం కప్పబడుతుంది. చేతులు మాత్రం పూర్తిగా ఖాళీగా ఉంటాయి. రైతులు వ్యవసాయ పనులు చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎంత బలమైన గాలి వీచినా ఇది ఎగిరిపోదు. ఇప్పుడు మీరనుకోవచ్చు, అంత వర్షం పడితే అక్కడి ప్రజలు బయట పనులు ఎలా చేసుకుంటారు అని. నిజానికి అక్కడి ప్రజలకు వర్షం ఒక సమస్య కాదు. చిన్నప్పట్నుంచే వర్షానికి అలవాటు పడిపోతారు. మనం ఎండకు అలవాటు పడినట్లే వాళ్లు వర్షానికి అలవాటు పడ్డారు. పిల్లలు వర్షంలోనే స్కూళ్లకు వెళ్తారు. రైతులు వర్షంలోనే పొలాల్లో పనిచేస్తారు. దుకాణాలు తెరిచే ఉంటాయి. మార్కెట్లు నడుస్తూనే ఉంటాయి. అంటే మనకు అసాధారణంగా అనిపించే విషయం వాళ్లకు పూర్తిగా సాధారణం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అక్కడ వర్షం చాలా తీవ్రంగా ఉంటుంది. కొన్నిసార్లు ఇంటి పైకప్పుపై పడే వర్షం శబ్దం అంత పెద్దగా ఉంటుంది, పక్కన ఉన్న వ్యక్తి మాట్లాడినా వినిపించదు. అందుకే అక్కడి ఇళ్ల నిర్మాణం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. పైకప్పులను చాలా బలంగా నిర్మిస్తారు. వర్షపు శబ్దం తగ్గించడానికి అదనపు పొరలు వేస్తారు. ఎందుకంటే ఆ శబ్దాన్ని రోజూ భరించడం అంత సులభం కాదు. ఇక్కడే మరో షాకింగ్ విషయం ఉంది.
భారీ వర్షాలు మొదలయ్యే ముందు మాసిన్రాం ప్రజలు 5 నెలలకు సరిపడా సరుకులు కొనుగోలు చేస్తారు. బియ్యం, పప్పులు, కట్టెలు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు ఇలా అవసరమైన ప్రతిదీ ముందుగానే నిల్వ చేసుకుంటారు. ఎందుకంటే వర్షాలు ఎక్కువైన తర్వాత బయటకు వెళ్లడం చాలా కష్టమవుతుంది. కొన్నిసార్లు రోడ్లు కూడా దెబ్బతింటాయి. అందుకే మార్చి, ఏప్రిల్ నెలల్లోనే కుటుంబం మొత్తం కలిసి రాబోయే వర్షాకాలానికి సిద్ధమైపోతుంది. మనం ఒక వారం సరుకులు కొంటే వాళ్లు 5 నెలల సరుకులు కొంటారు. ఇప్పుడు మాసిన్రాం దగ్గర ఉన్న మరో అద్భుతం గురించి తెలుసుకుందాం. ఇది వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో చాలా చోట్ల సిమెంట్ వంతెనలు, ఇనుప వంతెనలు ఉంటాయి. కానీ మేఘాలయలో మాత్రం బతికున్న చెట్లతో తయారైన వంతెనలున్నాయి. వీటిని లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అంటారు. అంటే జీవించి ఉన్న వేర్లతో తయారైన వంతెనలు. కాశీ తెగ ప్రజలు రబ్బర్ చెట్ల వేర్లను సంవత్సరాల పాటు ఒకదానికొకటి అల్లుతూ పెంచుతారు. క్రమంగా అవి బలమైన సహజ వంతెనలుగా మారిపోతాయి. సాధారణ వంతెనలు కాలక్రమేణా బలహీనపడతాయి. కానీ ఈ వేర్ల వంతెనలు మాత్రం సంవత్సరాలు గడిచే కొద్దీ మరింత బలంగా మారుతాయి. కొన్ని వంతెనలు వందల ఏళ్లుగా ఇప్పటికీ ఉపయోగంలో ఉన్నాయి. ప్రకృతిని నాశనం చేయకుండా ప్రకృతితో కలిసి జీవించడం అంటే ఏమిటో ఈ వంతెనలు మనకు చూపిస్తాయి. మాసిన్రాం గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ప్రాంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు అక్కడికి వెళ్తుంటారు. కారణం కేవలం వర్షం మాత్రమే కాదు, అక్కడి ప్రకృతి అందాలు. ఎటు చూసినా పచ్చటి కొండలు, జలపాతాలు, మేఘాలతో నిండిన లోయలు కనిపిస్తాయి. కొన్నిసార్లు సినిమా సెట్లా అనిపించేంత అందంగా ఉంటుంది. అందుకే చాలా మంది ఫోటోగ్రాఫర్లు, ట్రావెల్ బ్లాగర్లు, ప్రకృతి ప్రేమికులు ఈ ప్రాంతాన్ని తమ డ్రీమ్ డెస్టినేషన్ గా భావిస్తారు. నిజానికి మాసిన్రాం మనకొక గొప్ప పాఠం నేర్పుతుంది. ప్రకృతిని జయించాలని ప్రయత్నించడం కంటే ప్రకృతికి అనుగుణంగా జీవించడం నేర్చుకోవాలని చెబుతోంది. అక్కడి ప్రజలు వర్షాన్ని శత్రువుగా చూడలేదు, దాన్ని తమ జీవితంలో ఒక భాగంగా మార్చుకున్నారు. అందుకే ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంలో కూడా సంతోషంగా జీవిస్తున్నారు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా వాటికి అనుగుణంగా మారగలిగితే మనిషి ఏ ప్రదేశంలోనైనా జీవించగలడని మాసిన్రాం ప్రజలు నిరూపించారు. మరి 365 రోజులు వర్షం పడే ఈ అద్భుతమైన గ్రామాన్ని మీరు ఒకసారి సందర్శించాలనుకుంటున్నారా? ప్రపంచంలోనే అత్యంత తడి ప్రాంతంలో ఒకరోజు గడపాలని మీకు అనిపిస్తోందా? మీ సమాధానం కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన నిజాలు, ప్రపంచంలోని వింత ప్రదేశాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.